నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం జూన్ 5వ తేదీ గురువారం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజిన్ సుభాష్ని సోమవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంలో జనసేన ముఖ్య భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. స్థానిక మున్సిపాలిటీని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. ముఖ్యంగా ఆయన వైస్ చైర్మన్ గా ఎంపిక కావడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి అంశంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ, ఇతర మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరించాలని, దాంతోపాటు కూటమి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా జనసేన పార్టీని బలపరుస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అందరినీ కలుపుకుంటూ వెళ్లాలని మాటను తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ కైవసం చేసుకున్నటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇక ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మరి ఎన్నికలు కానివ్వండి, అన్ని ఎన్నికల్లో కూడా కూటమి యొక్క విజయాన్ని సాధించే విధంగా జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలను రూపొందించడం, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఈ కౌన్సిలర్లు అందరూ కానీ మొత్తం అందరూ కూడా ఎంతో కృషి చేశారు. వారితో పాటు నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా నిడదవోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అద్భుతమైనటువంటి పరిపాలన. రేపు జూన్ 4వ తారీఖు అంటే ఎల్లుండి, రేపు ఇవాళ కనుక ఎల్లుండికి ఈ ఎన్నిక జరిగి సంవత్సరం అవుతుంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది. మంత్రివర్గం 4వ తారీఖున కూడా జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని ఇచ్చారు. ఒక అరాచక పరిపాలనను అంతమొందించి ఒక సుపరిపాలన అందించడానికి అధికారంలోకి వచ్చిన రోజు జూన్ 4 కనుక ఆ రోజున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీ కూటమి నాయకులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలనే మాట. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న ప్రజా ధర్నాల కోసం రూపొందించిన కరపత్రాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు కామిశెట్టి సత్యబాబు, డాకే అనిల్, ఏఎంసీ మాజీ అధ్యక్షులు వెలగన పోలయ్య, పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, ఎస్కే చాన్ భాషాలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చెప్పారు. దీనిలో భాగంగా సుమారు 3 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కాలువల పూడికతీత పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఏటా వర్షాకాలంలో కోవ్వాడ కాలువల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి పరిస్థితిని వివరించగా ఈ పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండించేటువంటి నియోజకవర్గం ఇది. తాళపూడు మండలం అన్నదేవరపేట దగ్గర నుంచి ఇటు కొవ్వూరు మండలం, చాగల్లు మండలం, దారారం, అదేవిధంగా కొవ్వూరు మండలంలో నందమూరు, పసివేదల ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా ఏదైతే దీనికి పైన ఉన్నటువంటి మనకు కొవ్వాడ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా
ఈ యొక్క కొవ్వాడ కెనాల్కి ఏదైతే రైతులకు వెళ్ళేటువంటి నీరు ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ తోటి మొత్తం అంతా కూడా వెళుతూ పంట పొలాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా వేలాది ఎకరాలు మునిగిపోయి రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదేవరపేట నుంచి దారాల వరకు కూడా ఎస్టిమేషన్లు వేసి డీసిల్టేషన్ చేయించాలి, గుర్రపడెక్క కానీ ఇతర పిచ్చి మొక్కలను తీపిచ్చి నీరు ఎక్కడా నిలువ లేకుండా ముందుకు నడవడం కోసం కట్టులన్నీ కూడా పటిష్టం చేసి పంట పొలాల మీద పడుకోకుండా కాలువని పటిష్టం చేసి ముందుకెళ్ళాలని చెప్పి తలంపుతోటి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక ఎస్టిమేషన్లు వేసి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం వైస్ చైర్మన్గా 22వ వార్డు కౌన్సిలర్ షేక్ వజీరుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పురపాలక సంఘం ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ దుర్గేష్ తెలిపారు. సోమవారం స్థానిక కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహించగా 4వ వార్డు 15వ వార్డు కౌన్సిలర్లు గంగుల వెంకటలక్ష్మి, మద్దిపాటి నాగశ్రీలు వజీరుద్దీన్ను బలపరిచారు. కౌన్సిల్లో 28 మంది వార్డు సభ్యులు ఒక ఎక్స్ అఫీషియోతో కలిపి సభ్యులు 29 కాగా 15 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కోసం కోరం 15 సరిపోయినందున ఈ ఎన్నికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, పురపాలక సంఘం కమిషనర్ టీఎల్పీఎస్ఎస్ కృష్ణవేణి, ఆర్డీఓ కె రాణి సుస్మిత, ఎక్స్ అఫీషియో సభ్యులు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్లు పాల్గొన్నారు. ఈరోజు వైస్ చైర్పర్సన్ గా వజీరుద్దీన్ షేక్ ఎన్నుకోబడింది కాబట్టి ఏకగ్రీవంగా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం చివటం గ్రామ అవధూత అమ్మవారి 44వ పుణ్యారాధన మహోత్సవాలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు గ్రామ సంకీర్తన చేసి సాధు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పుష్పార్చన, గీతాపారాయణం చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కరటూరి రామలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రంగోలీ పోటీలను అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో పలువురు యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాధాన్యతను ప్రతిబింబించే అద్భుతమైన ముగ్గులు వేశారు. దీనిలో విజేతలకు జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ప్రశంసాపత్రాలు, బహుమతులను కలెక్టరేట్లో అందజేసి మాట్లాడారు. యోగాను జీవనశైలిలో భాగంగా మలుచుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించేందుకు మార్గం చూపుతుందన్నారు. ఇలాంటి పోటీలు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతకుమారి, డిఆర్ఓ బి రాజ్కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పశ్చిమ గోదావరి జిల్లాలో 40 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం. భీమవరంలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. భీమవరం టాస్క్ ఫోర్స్ సభలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టిన జవహర్కు విజయవాడలో అభినందనలు తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో 16 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన కూటమి నాయకులు. ఎండియు వాహనదారులకు ఉపాధిని కల్పించాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. మహాకవి శ్రీశ్రీ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన అభిమానులు. 75 ఏళ్ల మహాప్రస్థానం ప్రాధాన్యతను వివరించిన కవి ప్రసాద్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన భారీగా నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ ఏడాది విజయోత్సవ వేడుకలు నిడదవోలులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ వైసీపీ నిర్వహించనున్న ధర్నాలు నిడదవోలులో తెలిపిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు జయప్రదం చేయాలని కార్యకర్తలకు హితవు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం కొవ్వూరులో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అమలాపురంలో ఘనంగా నిర్వహించిన రంగోలీ పోటీలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.